హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు వ్లాగ్. సో ఈ రోజు వీడియోలో నేనైతే హరిహర వీరమల్లు ఫస్ట్ డే అయితే సెకండ్ షో చూడబోతున్నానండి. సో ఆ వీడియో యొక్క వ్లాగ్ అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ గుంటూరులో అయితే ప్రజెంట్ వర్షం పడుతుందండి. సో మామూలు వర్షం కాదు, గత 4 రోజుల నుంచి అయితే మాత్రం చాలా భారీ వర్షం అయితే పడుతుంది అనమాట. సో ఈ వర్షంలో కూడా ఏంటంటే మనకి మూవీ చూడడానికి అయితే నేను వెళ్తాను, ఎందుకంటే నేను మూవీస్ చూస్తాను కాబట్టి. నేను ప్రజెంట్ పల్లవి థియేటర్లో అయితే బుక్ చేసుకున్నానండి. సో ఈ థియేటర్లో ఎందుకు బుక్ చేసుకున్నానంటే, ఫస్ట్ డే ఏదైనా సినిమా చూడాలంటే ఫ్యాన్స్ అరుపులకి మనకి డైలాగ్స్ కానీ లేకపోతే మూవీలో వచ్చేవి ఏవి వినపడవండి. అందుకని పల్లవి థియేటర్లో ఏంటంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ థియేటర్లో నేనైతే ఫస్ట్ డే చూస్తాను. అండ్ ఆల్రెడీ ఈ వీడియో యొక్క లింక్ని నేను ఇస్తానండి. ఇంతకుముందు ఒకసారి పల్లవి థియేటర్ని ఎక్స్ప్లోర్ చేశాం కదండి. సో ఆ వీడియో లింక్ కూడా కింద ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే కొత్తపేట రోడ్ నుంచి అయితే వెళ్తామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా భాస్కర్ డీలక్స్, ఇది ఆల్రెడీ ఈ వీడియో చేశానండి. సో భాస్కర్ డీలక్స్ యొక్క వీడియో కూడా కింద ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎక్కడ చూసినా ఏంటంటే ఫస్ట్ డే మొత్తం ఈ మూవీనే ఉందండి. గుంటూరులో ఆల్మోస్ట్ నా సెంటర్ ఉన్న అన్ని థియేటర్స్లో కూడా హరిహర వీరమల్లు మూవీ ఉంది. ప్రజెంట్ ఇదే స్క్రీనింగ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, చాలా మంది ఏంటంటే సెకండ్ షో కోసం వెయిటింగ్ అండి. సో ఇదేంటంటే నాజ్ థియేటర్ అనమాట. సో పార్కింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇది నాజ్ సర్కిల్ అండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అనమాట ఫర్ మూవీస్కి మెయిన్గా. సో ఇక్కడ నాజ్ థియేటర్ ఉంది కాబట్టి దీనికి నాజ్ సెంటర్ అని పేరు ఉంది. సో చాలా హిస్టరీ ఉందండి. సో ఇక్కడ ఈ సెంటర్ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంతలో మనమైతే నాజ్ సర్కిల్ నుంచి స్టేషన్ రోడ్డు మీదుగా మన పల్లవి థియేటర్కి అయితే వచ్చామండి. సో చూస్తున్నారు కదా, సో బయట కట్అవుట్లు అదంతా కూడా ఇంకా నార్మల్గానే ఉంది. సో లోపలైతే పార్కింగ్ చూస్తున్నారు కదా, ఫుల్ అయిపోయిందండి పార్కింగ్. చాలా వెహికల్స్ ఉన్నాయి, ఎందుకంటే పైన కీర్తన పల్లవి రెండిట్లో కూడా ఇదే మూవీ స్క్రీనింగ్ అవుతుంది కాబట్టి. సో ఫుల్గా అయితే పార్కింగ్ ఉంది, జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారండి. నేనైతే టోకెన్ తీసుకొని థియేటర్ లోపలికి అయితే వెళ్తాను. సో మిగతాది థియేటర్లో మనం మూవీ చూసిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఓకే నాకు బతికే నాకు ఈ జ్ఞానం ఉన్నప్పుడు చేశాను. ఇక్కడైతే కొంతమంది ఫ్యాన్స్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళైతే ఎగురుతున్నారండి. సో చూస్తున్నారు కదా, సో మూవీ అయితే అయిపోయింది. సో నేనైతే ఎలాంటి రివ్యూ ఇవ్వబోవడం లేదు, ఎందుకంటే జస్ట్ బ్లాగ్ మాత్రమే. సో ఓకే అండి. సో మూవీ గురించి నేను ముందు చెప్తాను. సో కిందకు వచ్చేసరికి ఏంటంటే బైక్ తీసుకోవడానికి టైం పట్టింది, ఎందుకంటే చాలా మంది వచ్చారండి. సో మొదటి రోజు కదా, సో హౌస్ఫుల్ అయితే అయింది. సో నా బైక్ తీసుకొని బయటకు వెళ్ళేసరికి లైట్గా చినుకులు అయితే పడుతుంది, వర్షం అయితే మాత్రం ఆగట్లేదు. నేనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చానండి. వర్షం అయితే లైట్‌గా చినుకులు పడుతుంది. సో, ఆ వీడియో కోసం అయితే నేను హెల్మెట్ పెట్టుకోలేదు. సో, మీరైతే మాత్రం తప్పనిసరిగా హెల్మెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, దయచేసి అది సేఫ్టీ పర్పస్ కోసమే. సో, నా వీడియోలో హెల్మెట్ పెట్టుకోవట్లేదని చెప్పేసి అనుకోకండి. నేను వీడియో తీయడం కోసం అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోవటం లేదు. సో, వీలున్నంత వరకు నేను హెల్మెట్ వాడుతానండి. సో, మీరు కూడా హెల్మెట్ వాడండి. ఇప్పుడైతే నేను కొత్తపేట మెయిన్ రోడ్‌లో ఉన్నా అండి. ఇక్కడ ఒక ఓల్డ్ థియేటర్ అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అదైతే రన్నింగ్‌లో లేదు. మరేంటో కాదండి. మెట్రోను, టాలీవుడ్ అనమాట. సో, మెట్రో, టాలీవుడ్ అనేవి కొత్త పేర్లండి. వాటికి పాత పేర్లు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ అంటే చాలా మందికి తెలుస్తది. సో, ఈ థియేటర్‌లో మీరే మూవీస్ చూసారో కామెంట్ చేయండి. సో, ప్రెజెంట్ అయితే ఈ థియేటర్ క్లోజ్ చేసి 2½ ఇయర్స్ అయితే అవుతుందండి. అందులో టాలీవుడ్ అయితే కంప్లీట్‌గా డిమాలిష్ చేసేసారు. సో, మిగిలింది ఏంటనంటే మెట్రో థియేటర్ అనమాట. సో, అది అలా ఉంచారు. మరి అదేం చేస్తారో తెలీదు, చూడాలి. సో, మీకేమైనా ఉంటే మెమోరీస్ ఇందులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మూవీ ఇప్పుడే అయితే చూడటం జరిగింది. సో
ఆల్మోస్ట్ 2 hours 40 minutes అయితే మూవీ ఉంది. ఇదైతే రివ్యూ కాదండి, ఇది జస్ట్ బ్లాగ్. ఓకే, పర్లేదండి. సో విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం ఇదిగా ఉన్నా కూడా బట్ ఓకే అండి. ఎస్పెషల్లీ ఏంటంటే బీజిఎం బాగుందండి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, సోలో పర్ఫార్మెన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 5 years తీసారండి ఈ సినిమాని, అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు. డైరెక్టర్ క్రిష్ గారు అయితే ఫస్ట్ ఈ మూవీని అయితే స్టోరీ గ్యాదర్ చేసి మరి ఆయన అయితే స్టార్ట్ చేయాలనుకున్నారు. బట్ మధ్యలో మరి ఆయన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రొడ్యూసర్ ఏం రత్నం వాళ్ళ అబ్బాయి మళ్ళీ వచ్చి డైరెక్షన్ చేయడం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎట్ ది లాస్ట్ నాకైతే పర్లేదండి, ఓకే చూడొచ్చు. సో ఇదైతే రివ్యూ కాదు, సో ఇదంటే బ్లాగ్ అనమాట. సో పల్లవి థియేటర్లో ఏంటంటే ఫస్ట్ డే ఏంటంటే ఫ్యాన్స్ గోల్ ఎక్కువ ఉంటుందండి. ఆ గోలకి మనకి నార్మల్గా అయితే వినిపించదు కదా. సో పల్లవి థియేటర్లో ఏంటంటే సౌండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కీర్తన థియేటర్ కంటే కూడా పల్లవి థియేటర్లో సౌండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ పల్లవి థియేటర్ బ్లాగ్ అయితే చేసాం. సో ఐకార్డ్స్ వేస్తాను, సో అదొకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో అదండి ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చుంటే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో అయితే మేము ముందుకుంటాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.